మన పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్‌కైతే ఈ చికెన్ కట్లెట్స్ అనేవి చాలా సూపర్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తాం. బోన్‌లెస్ చికెన్‌ని కొంచెం మంచిగా వాష్ చేసి ఒక బౌల్‌లో తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, తర్వాత గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, మన ఇంట్లో ఉండే కారం కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసి పక్కలో పెట్టుకోవాలి. సో, అదే జార్‌లో బ్రెడ్ అనేది వేసేసి దాన్ని కూడా కొంచెం మంచిగా పౌడర్ అనేది చేసుకొని ఇట్లా సెపరేట్‌గా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం చికెన్ చేసుకున్నాం గదా! సో, దాన్ని మీకు ఇష్టం వచ్చిన టైప్‌లో, షేప్‌లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వడలాగా చేస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్ దాంట్లో డిప్ చేసి, తర్వాత మనం బ్రెడ్ చేసుకున్నాం గదా! దాంట్లో డిప్ చేసేసి కడాయి వేడైన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటినన్నిటిని వేసుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. సో, నిజంగా పిల్లలకైతే ఈ స్నాక్స్ చాలా అంటే చాలా మంచిగా తింటారు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.